మీరు ఎప్పుడైనా ఈ కలర్లో ఉండే తోటకూర చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. కేరళలో ఎక్కువగా ఈ తోటకూర తింటారు. గ్రీన్ కలర్ అయితే ఒక 10% మాత్రమే తింటారు. ఈ తోటకూరతో పప్పు చేసిన రోజైతే చక్కగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో పప్పు తోటకూర చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కందిపప్పుని చక్కగా క్లీన్ చేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 2, ఆనియన్ 1, గ్రీన్ చిల్లీ 2 కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్న తోటకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తోటకూరని 1కి 2 సార్లు క్లీన్ చేసుకొని చక్కగా అప్పుడు కుక్కర్లో వేయండి. తోటకూర అంతా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపుకి సరిపడే ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 3 లేదా 4 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియండర్, కరివేపాకు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. పసుపు ఎప్పుడు కూడా పప్పు ఉడికించేటప్పుడు వేయొద్దండి, స్మెల్ వస్తుంది. ఇలా తాలింపులో వేసుకుంటే స్మెల్ పోతుంది తొందరగా. ఈ తాలింపు అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నా సాల్ట్. ఇంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ అయిపోతుంది. తోటకూర పప్పు అనే కాదు, ఏ పప్పు చేసుకున్నా సరే అందులో ఒక ఆనియన్, టమాటా, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ అయితే ఇంకా వేరేగా వస్తుంది. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే పప్పు రెడీ.